హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కన్నోడు చిన్నోడు. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర మిల్ మేకర్ పులావ్. దీనికి కావాల్సిన పదార్థాలు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 పెద్ద సైజు టమోటాలు, 2 పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ధనియాల పొడి, అలాగే గరం మసాలా పొడి, కొబ్బరి పొడి, నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్, అలాగే బియ్యం 1 కిలో బియ్యం అండి. ఈ చెంబుతో 2 చెంబులు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పలావ్ దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. ఇందులోనే కసూరి మేతి ఎండబెట్టి వేయించుకున్న మెంతాకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి కలపెట్టుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, టమోటా ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే ఇది మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ కూడా ఇందులో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇందులోనే 1 పిడికెడు కల్లుప్పు, అంటే కిలో బియ్యానికి 1 పిడికెడు కల్లుప్పు వేసుకొని బాగా కలిగి పెట్టుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 minutes later. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని కలబెట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా ఉడికింది. ఇందులో మసాలాలు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలగపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 చెంబులు నీళ్ళు పోసుకుంటున్నానండి. అంటే 1 చెంబు బియ్యానికి 1.5 చెంబు నీళ్ళు పోసుకోవాలి. నేను 2 చెంబుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 చెంబులు వాటర్ పోసుకుంటున్నాను.
వాటర్ పోసి ఇది బాగా కలిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వాటర్ బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. కాసేపటి తర్వాత మూత తెరిచి చూస్తే నీళ్ళు బాగా తెరులుతున్నాయండి. ఇందులో కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి కలపెట్టుకోవాలి. కలుపుకొని అన్నం దగ్గర పడే వరకు ఉంచుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. A few moments later. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం ఈ విధంగా పైకి వచ్చి ఉంటుంది. ఉడికిపోయి అడుగున వాటర్ ఏమి లేకుండా ఉండాలండి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నం. ఇలా వస్తే అన్నం మనకు రెడీ అయినట్టేనండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా దించేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని గోంగూర పచ్చడి కుర్మాతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.